హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాగ్స్కి. ఇవాళ నా టాపిక్ అంటే ఒక తల్లి గురించి మాట్లాడుతున్నాను. ఒక గృహిణిగా, ఒక తల్లిగా వాళ్ళ గురించి తనలో తాను మారిన తల్లి ఒక ఇంటినే మార్చేసిందటండి. ఎప్పుడైతే ఒక స్త్రీ మారుతుందో ఆ ఇంటి యొక్క రూపురేఖలు కానీ అన్నీ మారిపోతాయి. అది మంచి అయినా చెడైనా ఏదైనా. అవునంటారా కాదంటారా మీరు చెప్పండి. ఏదైనా ఆడదాని చేతిలోనే ఉంటుందండి. లాభ నష్టాలైనది, శుభాలు అశుభాలు అయ్యేది, లేదంటే ఒక ఇల్లు బాగా నడుస్తోంది అన్నది, లేదా ఫైనాన్షియల్గా అయ్యేది, ఏదైనా కూడా ఆడది చేసిన తర్వాతే మిగిలిన వాళ్ళు వెనకాతలండి. ఎప్పుడైనా ఇంటికి ఆడదే ముందు ఉండాల్సిందే. ఏ పనికైనా ఆడది చేస్తేనే సక్సెస్ అవుతుంది. చక్కగా వీళ్ళు కూడాను చక్కగా అన్నీ కూడాను ఫాలో అవుతుంటారు ఇంట్లో అందరూ. తల్లి ఎలా చేస్తే పిల్లలు ఎలా చేస్తారు. ఆటోమేటిక్గా తల్లి పిల్లలు చేస్తే భర్త కూడా అలాగే చేస్తుంటాడు. కొంత కాకపోతే కొంత చూసి మారుతాడు. అదే తను బయటికి అహంకారంతో ఏ భర్త కూడా ఒప్పుకోడు మారడానికి. కానీ ఇలా చేస్తూ ఉంటే తను అనుకుంటాడు, వీళ్ళు ఇంత చేస్తున్నారు బాగానే ఉంది కదా, మనం కూడా చేసే మనసులో అనుకొని, అంటే కనిపించకుండా మారినట్టు కనిపించకుండా మారుతూ ఉంటారు అన్నమాట భర్తలు, మగవాళ్ళు. ఇదండి ఈ టాపిక్ ఇవాళ. వెల్కమ్ అండి. ప్రతి ఇంట్లోని ఆ ఇంటి వెనక ప్రతి దానికి ముందుండేది మహిళ. ఆమెలో మార్పు వచ్చిందనుకోండి, ఇంట్లో చాలా సంతోషం ఉంటుంది. మంచి మార్పు వస్తాయి. చెడ్డ మార్పు వస్తే దానికి డబల్ వేచారం ఉంటుంది. కాబట్టి మహిళ చేతిలోనేనండి మంచి అయినా చెడైనా ఏదైనాను. ఇంట్లో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మహిళే. అదే ఆడది చక్కగా సంసారపక్షంగా ఉండి చక్కగా చేసుకుంటూ పిల్లల్ని తీర్చిదిద్ది భర్తను తీర్చిదిద్దుకొని ఇంట్లో ఉంటే అత్తమామను చూసుకుంటూ చేసిందనుకోండి, ఆ మహిళకి ఇంకా ఆ ఇంటికి వేరే పేరు పెట్టడానికి ఉండదు. స్వర్గసీమే అవుతుంది ఆ ఇల్లు. దీని గురించి ఒక చిన్న కథలా కూడా చెప్తాను. ఒక గృహిణి ఉంటుంది, ఆవిడ పేరు రమ. ఆ రమ ఆవిడ ఏం చేస్తుందంటే పొద్దున్న లేచి నుంచి వంటలు, కాఫీలు, టిఫిన్లు ఇవి చేయడం భర్తతో మాట్లాడడం కూడా తక్కువ. ఎందుకంటే పొద్దున్న లేచి నుంచి వాళ్ళందరికీ డబ్బాలు కట్టాలి, పిల్లల్ని పంపించాలి, భర్తను పంపించాలి. ఆయన రాత్రి సొలిసిపోయి హైదరాబాద్ లాంటి ఊర్లో అయితే గంటన్నర డ్రైవో, బస్సో, కార్ డ్రైవో, బైక్ డ్రైవో చేసుకుని వచ్చేసల్లా సగం మనిషి అయిపోతాడు. వచ్చి స్నానం చేస్తాడా, తిన్నాడా, పడుకున్నాడా, అయిపోయి ఇంకా భార్యతో కానీ పిల్లలతో కానీ మాట్లాడేది వీకెండ్ వచ్చేలా వీకెండ్ పనులు ఉండనే ఉంటాయి కదా. ఎవరికైనా సంసారంలో ఎవరికైనా వీకెండ్ అనేసరి అది రకమైన స్పెషల్ రోజు. ఓన్లీ నేను యువతకి చెప్తున్నాను ఇది. వృద్ధులు కానీ ప్రతిరోజు వీకెండే అనుకోండి. 60 వాళ్ళకి ప్రతిరోజు వీకెండే. కానీ 60 లోపు వాళ్ళకి ఇవన్నీను ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంత బిజీ లైఫ్ ఉంటుంది, ఎన్ని సమస్యలు, ఎన్ని ఉంటాయి. అవన్నీ ఎదుర్కొనే మనం పైకి వచ్చిన వాళ్ళం అనుకోండి. మనమే 2 సార్లు పుట్టలేదు, మనం కూడా ఒక్కసారి పుట్టే మనం ఆ సమస్యలన్నింటినీ ఇంతకన్నా సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్యలను ఎదుర్కొన్నాము. ఎంతో చక్కగా ఈ సమస్యల నుంచి బయటకు వచ్చి పిల్లల్ని మంచి వృద్ధిలోకి తెచ్చి ఇంత వాళ్ళని మనవయ్యాం, పిల్లల్ని అంత వాళ్ళని చేసాం. ఇలాగే రమా గారు కూడాను ఇలాగే అనుకుంది, చేసింది. అయితే ఆవిడ అనుకుంది, నేను అందరి వల్ల బిజీ అయ్యాను కానీ నా మనసు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఎందువల్ల ఆవిడ ఆలోచించుకుందండి. అంతే కదా, మనం కూడా ఆలోచించుకుంటాం కదా. ఏంటి వీళ్ళకి చేసి వాళ్ళకి చేసి బిజీగా ఉన్నాను, నాకు నేను ఏం చేసుకోవచ్చు, నా మనసులో ఏదో వెళ్తుంది అనుకుంటూ ఉంటాం. మీరు అనుకుంటారో అనుకోరో నాకు తెలియదు, ఎంతమంది అనుకుంటారో చెప్పండి. నేనైతే అనుకుంటాను, నేను ఏదో చెయ్యలేదు ఇంకాను, నాకు ఏదో వెలితిగా ఉంది, నేను ఇంకా ఏదో సాధించలేదు అనుకుంటూనే ఉంటాను. నేను ఎప్పుడు అనుకుంటాను, అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు 60లోని కూడా అనుకుంటున్నాను, ఎప్పుడు అనుకుంటాను. ఎందుకు అంటే నా మనసు వెళ్తే ఇంకా చేసిన దానికి నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో సాధించాలని కోరిక నా మనసులో బలీయంగా ఉందండి ఇంకాను. మరి ఏమిటి చేస్తానా, సాధించనా అన్నది దైవ నిర్ణయం అది. కానీ ఈ మనసులో మటుకు మాట ఉంటుంది ఎప్పుడూను, అరే ఇలా చేయలేకపోయినా అలా చేయలేకపోయినా అని వెళ్తూ ఉండిపోతూ ఉంటుంది. సరే ఆవిడ ఆలోచిస్తూను ఇంకా మనందరం ఏం చేస్తాం, మధ్యాహ్నం టీవీ పెట్టుకుని అలాగే టీవీ పెట్టుకుంటే అందులో మోటివేషన్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆవిడ విన్నది, అందరినీ మార్చాలంటే ముందు నువ్వు మారాలి అని వచ్చింది. అది ఆవిడ బుర్రలో బాగా నాటుకుపోయింది. నిజమే కదా, ముందు నేను మారితే కదా మిగిలిన వాళ్ళని మార్చేది. నేను మారకుండా నేను మిగిలిన వాళ్ళని ఏం మారుస్తాను. ఇప్పుడు ఎవరికైనా ఒక నీతి చెప్పాలంటే మనం మారాలి కదా. చాలా మంచి పాయింట్ కదండి ఇది, అందరికీ పనికొచ్చే పాయింట్ కదా. ఈవిడ అనుకుంది వెంటనే ఈవిడ ఆలోచించడం మొదలుపెట్టి, ఇంకా సరే ఆవిడ అనుకుంది వెంటనే మరణానించును, తన జీవితాన్ని ప్రారంభిద్దాం ముందనుకుంది.
అందరి కోసం కాకుండా తన కోసం తను గంట ముందు నిద్ర లేచి 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోవడం మొదలుపెట్టింది. లేచినది మనం ఏం చేస్తామండి, నిజంగానండి నేను ఇన్ని చెప్తానా, కొన్నిసార్లు కూర్చుంటే కానీ ఒక్కోసారి నేను కూడా లేస్తాను, అబ్బా లేట్ చేయను, గ్యాస్ స్టవ్ వంటించి పాలు పెట్టి డికాషన్లు వేసుకోవడం, పని వాళ్ళు వస్తారు వాళ్ళతో పనులు, ఇవి ఏ పనులు అయిపోతున్నాయి. ఒక్కోసారి నాకు విసుగు అనిపిస్తూ ఉంటుందండి. ఇది అంటే నా సంగతి తర్వాత లాస్ట్లో చెప్తాను. ఆవిడ ఏం చేసింది, రోజు తన కోసం తను ప్రశాంతంగా గంట ముందు లేచిపోయేది. ఎలాగో వీళ్ళందరి కోసం నేను లేస్తున్నాను, నా కోసం నేను గంట ముందు లేస్తాను, ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుంది. 10 నుంచి 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడం మొదలెట్టింది. తర్వాత ఆ రోజు సాయంత్రం నుంచి పిల్లలు స్కూల్ నుంచి రాగానే నిశ్చలంగా కూర్చొని పిల్లలతోటి అరవడం, కొట్టడం, తిట్టడం కాకుండా, పుస్తకాలు చదువులు కాకుండా, ఉద్యోగాలు డబ్బులు కాకుండా, మామూలు మాటలు చాలా న్యాచురల్గా మాట్లాడుకునేవి. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అని ఇవేవి కావు, జనరల్ టాపిక్స్ మాట్లాడుతూ పిల్లలతో రోజు 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పిల్లలతో మాట్లాడడం మొదలుపెట్టింది. తనలో తను మాట్లాడుకోవడం పొద్దున 10 నిమిషాలు చేసింది. సాయంత్రం 15 నిమిషాలు పిల్లలతో మాట్లాడడం, నిశ్చలంగా కూర్చుంది, చక్కగా మాట్లాడడం మొదలుపెట్టింది. సరే భర్త వచ్చేసి ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా ఎదురెళ్ళి చిరునవ్వుతో, బాగున్నారండి, ఏం చేస్తారు, వాళ్ళ ఆఫీస్లో బాగా అలసిపోయారా, ఇలా చిరునవ్వుతో 4 పలకరింపులు పలకరించింది. దాంతో ఏమిటవుతుందండి, దీనివల్ల మీకు 3 చెప్పాను కదా, 3 వల్ల లాభాలు ఏంటి కూడా చెప్తారు. మనలో మనం మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే మనం ఏమిటి చెయ్యాలి, మన ఆరోగ్యం ఏమిటో, మన ఇంటి పని ఏమిటి, లేకపోతే ఏమీ వద్దు, మన జీవితం గురించి ఏమిటి, మనం చేసి సాధించింది ఏమిటి, సాధించబోయేది ఏమిటి, ఇప్పుడు గడిపిన జీవితం ఏంటి, గడుస్తున్న జీవితం ఏంటి, గడపబోయేది ఏమిటి, ఇవన్నీ మనం ఆలోచించుకొని మనం నిర్ణయించుకోవాలి. అయితే అన్నీ దైవ నిర్ణయమే అంటారు, దైవ నిర్ణయం కాదన్ను, కానీ ముందు మనం ఒక ప్లాన్ అంటూ వేసుకోవాలి కదా. ఆ ప్లాన్ వేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా జీవితం సాఫీగా గడుస్తుంది. రెండోది, పిల్లలతో మాట్లాడితేనండి ఆ హాయి ఆనందం ఇప్పటికీనండి, ఎంత వయసు వచ్చినా మన ఇంట్లో మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, అయినా మన ఇంటికి పిల్లలు వచ్చారండి, వాళ్ళతో రోజు 10 నిమిషాలు, కొన్ని గంటలు కాకపోయినా 10-15 నిమిషాలు 20 నిమిషాలు ఏవో జనరల్ టాపిక్స్ మాట్లాడుతూ సరదాగా నవ్వుకున్నాం అనుకోండి, మనకి హెల్త్ అండ్ వెల్త్ రెండూ కలిసి వస్తాయి. మన పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు, వాళ్ళ మొహాల్లో కూడా మార్పులు వస్తాయి, వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. ఇది రెండోది. మూడోది, భర్త రాగానే చిరునవ్వుతో ఎదురాడు. అవునండి, భర్త రాగానే చిరునవ్వు, అతనంతా ఆఫీసులో కష్టపడి బస్సుల్లోనో డ్రైవ్ చేసుకుని వచ్చి ఇంట్లోకి వస్తే భార్య వంటగదిలో చిటపటలు ఆడిపోతూ వంటలు చేసుకుంటూ పిల్లల మీద అరుస్తూనో ఏదో తను తిట్టుకుంటూ, లేదు ఏమీ లేకపోయినా కామ్గా మొహం మార్చుకొని కూర్చొని, ఓ జిడ్డు మొహం వేసుకొని కూర్చొని కాకుండా చక్కగా అందరూ వచ్చే టైంకి వంటలన్నీ వండి ఏం వండుతారో ఏం చేస్తారో అన్నీ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేసి భర్త చక్కగా స్నానం చేసి చక్కగా చిరునవ్వుతో ఎదురెళ్ళి మాట్లాడితే అతను అలసట సగం తీర్చిన వాడు అవుతారు, అతని టెన్షన్ సగం తీర్చిన వాళ్ళం అవుతాం, అతనికి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ లేకపోతే అతనికి టెన్షను అలసట లేకపోతే అతని ఆరోగ్యం సగం ఇచ్చిన వాళ్ళమే అవుతాం కదా మనమే. అదే ముందే నేను చెప్పాను, ఏదైనా ఆడది చేసిన దాన్ని బట్టే ఉంటుంది అని. ఆవిడ ఇలా చేసరికల్లా ఒక 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు అయిపోయిందండి ఇలా చేస్తున్నది. పిల్లల్లో చాలా మార్పు చూసింది ఆవిడ. ఎంత మార్పు అంటే పిల్లలు ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు, ఎంతో చక్కగా అమ్మతో వెనకాల తిరిగి మాట్లాడి అమ్మకి హెల్ప్ చేసి సంతోషంగా కనిపిస్తున్నారు. పిల్లల విషయంలో భర్త ఆశ్చర్యపోయాడు, ఎన్నాళ్ళు నువ్వు నవ్వుతూ ఎంత సంతోషంగా మాట్లాడుతున్నావని. ఆ రమ్మగారిని కూడా భర్త కూడా ఎంతో పొగిడాడు అనమాట. అది చాలు కదండి మనకేంటి బూస్టింగు, ఆ చిన్న విషయాలు, భర్త పొగడడం, పిల్లలు అంతా సంతోషంగా ఉండడం, ఇవే మనకు కావాల్సినవి. భర్త చిటమట్లు అడుగుతూ ఎంతసేపు భార్యాభర్త కొట్టుకోవడం, పిల్లలు గోల చేయడం, పిల్లల మొహాలు మార్చుకోవడం, ఇవన్నీ ఉంటే మనకి టెన్షనే కదా. ముందు మన ఆరోగ్యం బాగుపడిపోతుంది కదా. ఇలాంటివన్నీ ఇంత సంతోషం మనసులో ఉందంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది. అక్కడి నుంచి ఇంట్లో చిన్న చిన్న సమస్యలన్నీ మాసిపోయాయి. ఈవిడ ఈ రమగారు ఇంటి మీద శ్రద్ధ పెట్టడం, తన ముందు ఏంటంటే ముందు భోజనం చేసేవారు కదా. ఏమిటో మనసు ఖాళీగా ఉంటే తినాలనిపించదు కదా, భోజనం మేమెల్లిగా భోజనం చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇంట్లోని ఏ సమస్యలు లేకుండా చేశారు. ఇల్లుని ఎంతో చక్కగా తీర్చిదిద్ది అందంగా అలంకరించుకొని ఎంతో చక్కగాను ఇల్లు చూడగానే అబ్బాయి ఎంత బాగుంది అనిపించేటట్టు చేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు చేస్తారండి, మనసు బాగుంటే చేస్తారు. ఈ మనసు బాగున్నది తనలో తను ఒక మోటివేషన్ మాట విని ఈ రమ అన్నవాడు పెద్ద చదువుకోలేదు, ఉద్యోగం లేదు, తనలో తను మోటివేట్ చేసుకొని చేసింది. అంటే ఒక కంపెనీలో పెద్ద సీఈఓలు వాళ్ళు, ఎండీలు, సీఈఓ, ఎక్కువగా సీఈఓలే మార్పులు ఎలా తీసుకొస్తారు, అలాగ తన ఇంట్లో తన మార్పు తెచ్చుకుంది, తన తెలివితేటలతో, తన మోటివేషన్ తోటి, తన ఆలోచనతోటి.
చూసారా, ఒక ఆడది అంత బాగా చేసిందంటే ఆడదానికి ఎంత బహుమతి ఇచ్చినా ఆవిడ ప్రేమ విలువని ఎవ్వరూ వెలకట్టలేరండి. ఆడది శాంతంగా ఉంటే, శాంతి పుచ్చుకుంటే ఆ ఇంట్లోని నవ్వులు, సంతోషాలు, హర్షాలే వెలువడతాయి. ఇదండి నేను చెప్పదలుచుకుంది. అదే మీరు ఎవ్వరైనా, ఒక తల్లి అయినా, ఒక గృహిణి అయినా, ఒక ఆడపిల్ల అయినా, ఒక భార్యగా ఉన్న ప్రతి ఆడవాళ్ళు కూడాను ఈ చిన్న చిన్న మార్పులు తీసుకొని మీ ఇంట్లో కూడా సంతోషాలు వెల్లువిరిసేటట్టు ప్రవర్తించండి. అందరినీ అలా మార్చడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు విని మీకు నచ్చితే మీ అమ్మకో, మీ అక్కకో, మీ చెల్లికో, మీ వదినకో, మీ ఫ్రెండ్స్కో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలా ఉంటే మనం బాగుంటాం కదా, నిజమే కదా అని మీరు పాటించండి. ముందు ఒక వారం మీ మార్పు చూసుకోండి. అది మిగిలిన అందరికీ షేర్ చేయండి. కరెక్ట్గా చెప్పారు కదా అనే ఆలోచన మీకు వస్తే తప్పకుండా అందరికీ షేర్ చేసి అందరూ సంతోషంగా ఉండేటట్టు చెయ్యండి. ఇది ఈ వీడియో అండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మంచి ఆలోచన. ప్రతిరోజు కొత్త అవకాశం. పాత పొరపాట్ల మీద కాదు, కొత్త మంచి అలవాట్లపై దృష్టి పెడితే ప్రతిరోజు మనకి కొత్త రోజు అవుతుందండి. ఇదండి, ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.